ఉన్నాడా లేదా? 5 జనవరిలు అయిపోయినాయా లేదా? పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఉండే పరిశ్రమలు పోయినాయి. మొత్తం యువత జీవితాల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ప్రపంచంలోనే తెలుగు యువత అగ్రస్థానంలో ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో యువత అధఃపాతాళంలో ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఒక్క పరిశ్రమ రాలేదు. వచ్చిన పరిశ్రమలు పారిపోయినాయి. తరిమేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, యువతకు తెలుగుదేశం జనసేన అండగా ఉంటాం. ఉపాధి కల్పించే బాధ్యత, మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇంకో పక్క లోకేష్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏదైనా ఒక సంకల్పం ఉంటే చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా ఆయన చేసిన కృషికి అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు గాని, ఇంకో పక్క బాలకృష్ణ గారు, లోకేష్ గారు మాట్లాడిన విషయాలు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన విషయాలు నేను పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను. వారి యొక్క రాష్ట్రం కోసం వారు చేసిన పనులు చూశాను. కొంతమంది చేత కాకుండా పోతే వారిని విమర్శించే సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ వ్యతిరేకత ఉంటుంది తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే విశాఖపట్నంలో ఉన్నాం మనం. విజయనగరం, భోగాపురం నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడే విమానాశ్రయానికి నేను ఆ రోజు నాంది పలికాను. ల్యాండ్ అక్విజిషన్ కూడా చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కే విమానాశ్రయం వచ్చేది. ఇప్పటికి కూడా రాలా. అంటే ఎలాంటి ప్రవర్తన చేశాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర మొత్తం ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితి. నేను అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు, లేకపోతే నా కోసం, పవన్ కళ్యాణ్ కోసం కాదు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్లీ నేను వేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు. మెట్రో పోయింది. ఇంకో పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎస్బిసి ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఇక్కడే ప్రజానీకాన్ని, ఈ రోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి, సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి. మెడ మీద కత్తి పెట్టి
ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరమో ఆలోచించండి. నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు. అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి. ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఈరోజు ఈ విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏమనాలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధాకరమైన సంఘటన. విశాఖ అంటే ఎప్పుడూ నాకు అత్యంత ప్రీతి ప్రాంతమైన నగరం, ప్రాంతం. దానికి కారణం ఉదుహుదు వస్తే ఉద్దుహుదు కాసగాకు మనిపోయింది. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు ఇక్కడుండి ప్రజల సహకారంతో విశాఖకు ముందు ఉద్దుహుదు ముందు ఉదుహు తర్వాత ఏ విధంగా ఉందో నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సహకరించిన ప్రజానీకం ఈ విశాఖపట్నం వాసులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక విషయం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ పాలన ఉన్నాడు, విధ్వంస పాలనకు నాంది పలికాడు. ఇంత మునిపే మిత్రులు చెప్పారు, కక్ష సాధింపులు, విధ్వంసాన్ని చేయడం, మంచి చేయడం చేత కాకపోతే గమ్మునుంటే నష్టం రాదు. కానీ కావాలని విధ్వంసం చేసుకుంటూ వస్తే ఏం జరుగుతుందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి చేస్తే ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి. అదే పబ్లిక్ పాలసీ, అదే సుపరిపాలన. ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది. అదే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక మాట ఆయన చెప్పాడు, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు గాని మనందరం కలవకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని బేషరతుగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాడు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు. రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది, తప్పు లేదు, ప్రజలు ఎంపిక చేసుకుంటారు. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. మేమంతా 5 సంవత్సరాలు మీరు ఓట్లేశారు. ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు, చేతనైతే మంచి చేయమన్నారు. చేత కాకపోతే పరిపాలనని దింపేసరికి మీరు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి చూస్తే 1-2 కాదు, ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని నేను అభివృద్ధి చేశాను. తర్వాత వచ్చిన పాలకులు ఇలాంటి కక్ష కట్టి హైదరాబాద్ని విధ్వంసం చేసుంటే ఈరోజు హైదరాబాద్ లో ఈ సంపద ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అమరావతి, ఇక్కడ విశాఖపట్నంలో అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఈరోజు మన రాజధాని ఏదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరందరూ ఒకే మాట చెప్పారు, అమరావతి నేను ప్రపోజ్ చేసినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఐటీ హబ్ గా ఉంటుందని మీరే సహకరించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, 3 ముక్కలు ఆటాడాడు ఈ ముఖ్యమంత్రి. అమరావతిని సర్వనాశనం చేశాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వారం 10 రోజులు
విశాఖపట్నంలో బస్సులో ఉండి ఉదువు తుఫాను వల్ల నష్టపోతే మళ్ళీ పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్లారు. ఈయన రాక మునిపే రిషికొండ మొత్తం నాశనం చేసి రిషికొండ బోడిగుండగా తయారు చేసి ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హక్కు ఎవడిచ్చాడని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ అనిపించదాని అడుగుతున్నా. ఒకసారి ఆవేదన గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఇవన్నీ తలుచుకుంటే. ఏంటి అరాచకం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఇవన్నీ? అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది, విధ్వంసం అయిపోయింది. ఇంకో పక్క పోలవరం రాష్ట్రానికే వరం. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఈరోజు కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. అది పోయింది. ఇంకో పక్క విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని కూడా మీరు చూస్తే వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ అంతా కూడా చెప్పారు. మేము మేనిఫెస్టోలో ఏమేం చేయబోతామో స్పష్టంగా ఆలోచించి తొందరలోనే ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని వారు చెప్పారు. రోడ్ల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. నేను ఒక్క సెక్టర్ చెప్పడం లేదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క సెక్టర్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కడికక్కడ విధ్వంసం పాలయ్యే పరిస్థితి వచ్చింది. కడాన మీరు ఒకసారి చూస్తే ఇసుక, లిక్కర్ గాని అన్ని విషయాల్లో కూడా స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది మీద నిర్మాణం చేసిన పార్టీ ఆ పార్టీ. నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారా లేదా? మీరు సాధించారా అని అడుగుతున్నా. ఇంకో పక్క రైల్వే జోన్ సాధిస్తామని చెప్పారా లేదా? మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే నేను ఓటు అడుగుతానని మద్యపానం పైన వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసే పరిస్థితికి వచ్చారు. సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నారు, చేశారని అడుగుతున్నా. 1-2 కాదు, బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య వేరే వాళ్ళపైన వేసి హైకోర్టు స్టే తెచ్చుకొని సిబిఐ కావాలని అడిగిన మీరు ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారని అడుగుతున్నా. ఇవే కాకుండా బాధుడే బాధుడు, అన్ని పెరిగిపోయినాయి. ఆ రోజు అన్ని విషయాల్లో ఏం చెప్పారో ఈ రోజు ఏం చేశారో మనమే చూస్తున్నాం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందుల పాలైపోయారు, ప్రతి ఒక్కరూ నష్టపోయారు. బాధ ఆవేదనతో ఎవరైనా బయట వస్తే వాళ్లపైన తప్పుడు కేసులు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపైన వేధింపులు. ఇక్కడ వేదిక మీద ఉన్నారు, చాలా మంది ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. మొన్నటి వరకు